సచివాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ తర్వాత నేను గాని వచ్చిన తర్వాత మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ఆలోచించాం. ఇందులో ఒక స్ఫూర్తి ఉంది. ప్రతి ఒక్కరు జనాభాలో 50% మహిళలు ఉన్నారు. కానీ అన్ని రంగాల్లో మహిళలు వెనుకబడిపోయారు. ఇవి ఒకప్పుడు ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి మాటల్ని కార్యాచరణలో పెట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా మహిళలు బాగా చదువుకోవాలి. నేను ఫ్యామిలీ ప్లానింగ్కు ముందుకు పోదామని చెప్పి ఆలోచించాను. అప్పుడు నాకు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసాం, అది వేరే విషయం, అవి కూడా నేను మాట్లాడతాను. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ముందుకు పోతా ఉంటే అందరూ నాకు చెప్పింది అంత ఈజీగా కాదు. ఇండియాలో పేదరికం నిర్మూలిస్తేనే ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తారు. ఆడబిడ్డలు బాగా చదువుకుంటేనే చైతన్యం వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్తారు. ఈ రెండూ జరిగినప్పుడు కుటుంబ నియంత్రణ సాధ్యమని చెప్పారు. నేను అప్పుడు ఆలోచించినప్పుడు ఈ మూడు ఒకేసారి పనిచేస్తే తప్ప ఫ్యామిలీ ప్లానింగ్ సాధ్యం కాదు. జనాభా పెరుగుతుంది, ఆటోమేటిక్గా పేదరికం పెరుగుతుంది, మహిళలు వస్తారు, మళ్ళా చదువులు వెనకబడిపోతారు. కాబట్టి మూడు ఒకేసారి అడ్రస్ చేయాలనుకుంటే నాకు పూర్తిగా సహకరించింది డాక్రా సంఘాలు సహకరించారు, బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. దీంట్లో మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే ఎన్టీ రామారావు గారికి ఒక ఆలోచన, మహిళలు అన్ని రంగాలలో పైకి రావాలి, దానికి ప్రధానంగా ఉండవలసిన చదువు. అందుకే తిరుపతిలో ఆయన మహిళా విశ్వవిద్యాలయానికి నాంది పలికారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సౌత్ ఇండియాలో లేదు, ఇండియాలో కూడా అప్పటికి రాలేదు, తర్వాత ఒకటి వచ్చాయి. కానీ మొదటిసారి మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం క్రియేట్ చేసిన వ్యక్తి, నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఆయన స్ఫూర్తి. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అంతవరకు ఆస్తిలో సమాన హక్కు లేదు మహిళలకి. తల్లిదండ్రులు ఎట్టాలి మీరు కూడా ఆలోచిస్తారు. అదే మరిగా మీరు కూడా ఆలోచించి ఎప్పుడెప్పుడు పెళ్లిళ్ళు చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడితే మన భారం తప్పిపోతుంది, మనకు బాధ్యత ఉండదని ఆలోచిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రులు అట్నే ఆలోచించారు, మీరు తల్లిగా కూడా అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించి కాదు, మహిళలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఉండాలి. 5 మంది పిల్లలుంటే, 3 ఆడపిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని మొట్టమొదటిసారి దేశంలో చట్టం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండే కాదు, చదువు, అదే మరిగా ఆస్తి, ఆర్థిక స్వావలంబన. మూడో విషయమైన ఆలోచించింది రాజకీయాల్లో కూడా మహిళలు రావాలి. అంతవరకు రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత లేదు. ఫస్ట్ టైం 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి అది ఈరోజు 1/3 వచ్చిందంటే ఆ రోజు ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి తప్ప ఇంకోటి కాదు. ఈ 3 విషయాలు కూడా, విద్య, అదే మరిగా ఆర్థిక స్వావలంబన, మూడోది రాజకీయ ప్రాధాన్యత, అక్కడితో స్టార్ట్ అయింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ముఖ్యమంత్రి తర్వాత ఇంకొక కొద్దిగా ఆలోచించాను. మీరందరూ కూడా చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన ఎప్పుడున్న డిస్కషన్ కూర్చుంటే మీరు మహిళలు మీకేం తెలియదు, మీరు గమనుండండి, మేము చేస్తాం కదా అని నిర్లక్ష్య ధోరణి. దాంతో మీకు కూడా తెలిసినా కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇంకొక పక్క మీరు వంటింటికే పరిమితం కావడం, కుటుంబ పోషణకే పరిమితం కావడం, కడాన మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. 10 రూపాయలు కావాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి, భర్తను అడగాలి, లేదంటే తల్లిదండ్రులను అడగాలి, లేదంటే పిల్లల్ని అడగాలి. ఇంకొక పక్కన మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. అదే మగవాళ్ళకి పర్మిషన్ అవసరంలా, వాళ్ళు ఎక్కడన్నా తిరిగి రావచ్చు, మీకు చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా వస్తారు, కానీ మీరు మాత్రం పర్మిషన్లు తీసుకోవాలి. అప్పుడు నేను ఆలోచించింది
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని డాక్రా సంఘాలు తీసుకొచ్చి ఆ ప్రేరణ తీసుకొచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం మనం చూపెట్టాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. కొంతమంది నన్ను అడిగారు, మీరంతా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెడుతున్నారు, అదే మరి కాలేజ్ సీట్లో పెడుతున్నారు, వాళ్ళు మెరిట్ ప్రకారం వస్తున్నారు, దీంతో 50-60% కూడా మహిళలే వస్తున్నారంటే పర్వాలేదు, ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యారు కాబట్టి ఇప్పుడు 60-70% వచ్చినా అది బ్యాలెన్స్ అవుతుందని మొత్తం పెట్టాను. కడాన మీకు ఒక ఆత్మ గౌరవాన్ని, అంటే మీరు కూడా ఏ పనిన చేయగలుగుతారని ఆలోచించడానికి నేను ఆర్టీసీలో కండక్టర్లుగా డ్రైవర్లుగా కూడా ఆ రోజే నేను రిజర్వేషన్ పెట్టాను, పోలీసుల్లో కూడా రిజర్వేషన్లు పెట్టాను. అప్పటికి పోలీసుల్లో కూడా పెద్ద రిజర్వేషన్స్ ఉండేటివి కాదు, 1/3 పెట్టాం. ఈరోజు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు, క్యారెక్టర్తో పనిచేస్తున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా డ్రైవర్లు మాత్రం రాలేదు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి, బస్సులో కూర్చుంటే స్టీరింగ్ పట్టుకుంటే బస్సు పోతుంది కాబట్టి ఒకప్పుడు నడపాలంటే కష్టం, ఇప్పుడు నడపాలంటే చాలా సులభం. తొందరలోనే మహిళా డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున వస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఆటోలు ట్యాక్సీలకు వస్తున్నారు, రేపు ఇవి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఒకరికి ఒకరి కోసం అందరం అనే స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈరోజు మీరు ఆ రోజు తీసుకొచ్చిన స్ఫూర్తి, మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను, మీరు 10,000 రూపాయలు చేస్తే 10,000 రూపాయలు ఇస్తాం. అదే మరిగా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఎప్పటికప్పుడు మీరు చర్చలు చేసుకుని ఆ చర్చల ద్వారా ఏమేం చేయాలి, నేను ఎంతవరకు వెళ్ళానంటే ఎవరైనా తాగుబోతు హస్బెండ్ ఉంటే ఆయన ఎట్లా మార్చాలి, మీ దారికి ఎట్లా తేవాలి, అదే మరి కుటుంబంలో పిల్లల్ని ఎట్లా చదివించాలి, మీరు సమర్థవంతమైన నాయకత్వం గ్రామంలో ఏ విధంగా ఇవ్వాలి, మీరు ఒక నీతివంతమైన పాలన రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించాం. కడాను కొన్ని ఇళ్ళలో అత్తామామలు కూడా వేధిస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నాయి, అది కూడా నేర్పించేవాళ్ళం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, కుటుంబ వ్యవస్థ భారతదేశానికి ఒక గొప్ప వరం. మీరు ఇప్పుడు జపాన్లో మనుషులు లేరు, కొంతమందికి సర్వ్ చేయాలంటే వాళ్ళు ఒక రోబో పెట్టుకొని ఏమైనా ట్యాబ్లెట్ తేవాలన్నా ఏం కావాలో తెచ్చే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ప్రపంచంలో ఉండే అత్యంతమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క సొంతం, ఇది ఎక్కడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఆనందం ఉంది, హ్యాపీనెస్ ఉంది. అందుకే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ డాక్రా సంఘాలు, ఈరోజు నేను గర్వపడుతున్నా, 9,50,000 సంఘాలు ఉన్నాయి, 98 లక్షల మంది పేద మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు, మెప్మా కానీ డాక్రా కానీ. అదే మరి 35,600 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి, మండల సమాఖ్యలు 811 ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత శక్తివంతమైన ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏదీ లేదు. అంటే 1 కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా సంఘాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పుట్టుక మన చేతుల్లో లేదు. ఇది బుద్ధ చెప్పిన కొటేషన్ చెప్తున్నా, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. దీన్ని అంబేద్కర్ గారు 1,00,000 సార్లు, మోర్ దెన్ 1 lakh టైమ్స్ పఠనం చేశాడు, ప్రతిరోజు గుర్తు చేసుకునేవాడు. ఈరోజు మీరు చూడండి, మహాత్మా గాంధీ, ఆయన పుట్టుక ఆయన చేతుల్లో లేదు, కానీ ఆయన ఒక మహాత్మా అయ్యాడంటే అది ఆయన చేసిన సాధన. ఒక అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, మొన్నొచ్చిన అబ్దుల్ కలాం మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరంతర శ్రమతో పైకొచ్చారు. నేను కూడా అదే ఆలోచించాను. ఈ డాక్రా సంఘాలు పేదవాళ్ళు, చదువుకోలేదు, పర్వాలేదు, వీళ్ళ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని, ఆ కుటుంబాన్ని పైకి తేవాలని చెప్పి నేను ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, భవిష్యత్తులో ఈ డాక్రా సంఘాల ద్వారా
ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఇది మహిళా సాధికారత కూడా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం పసుపు కుంకుమ పెట్టాం. నేను కొత్తగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఈ పసుపు కుంకుమ ద్వారా ఫ్రీగా 10,000 ఒక్కొక్క మెంబర్కి ఇచ్చాం. ఆ 10,000 రూపాయలు వాళ్ళకు ఒక ఆర్థిక స్వాలంబన వస్తుంది. దేనికి ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పడం లేదు. మీరు ఫ్రీగా పెట్టుకోండి, మీకు నచ్చిన వ్యాపారం చేయండి, నచ్చిన పని చేయండి, అవసరమైతే దేనికైనా మీ అవసరానికి ఖర్చు పెట్టుకోమని ఒక అన్నగా ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టామంటే దాని మీద నా ఆశీస్సులు ఇచ్చాను, ఆశీర్వాదాలు పంపించాను. మీకు శక్తి సామర్థ్యాలున్నాయి, మీరు కష్టపడండి, మీకు అండగా ఉంటామని చెప్పాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, చౌక దుకాణం నిర్వహణ, మధ్యాహ్న భోజనం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, పశువులకు కూడా దానా ఇవ్వడానికి డాక్రా సంఘాలకే చెప్పి పశుగ్రాస క్షేత్రాలు పెట్టాం. హార్టికల్చర్ అభివృద్ధి, గ్రామాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం, ఇలాంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళకే అప్పచెప్పాను. కడాన ఈరోజు టెలిఫోన్ అంటే ఒకప్పుడు ఉండేది కాదు, కానీ అందరికీ ఫోన్లు వచ్చాయి. ఈ డాక్రా సంఘాలని డిజిటల్ అసిస్టెంట్ కింద ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చి గవర్నమెంట్ చేసే పనులన్నీ వాళ్ళకే అప్పచెప్పాం. ఒక జియో ట్యాగింగ్ చేయడం, లేదంటే ఒక ఫోటో తీసి పంపేయడం, ఏ పని కావాలన్నా అన్ని పనులు వాళ్ళకే అప్పచెప్పే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఒక ఆర్డినరీ మహిళ ఒక ఎక్స్ట్రాడినరీ శక్తిగా తయారయ్యారంటే అనునిత్యం వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చేసిన సాధన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇంకొక పక్క కూడా ప్రతి కుటుంబానికి ఒక 10,000 రూపాయల ఆదాయం వీళ్ళ ద్వారా రావాలి. ఈరోజు ఆస్తులన్నీ మీ పేరుతోనే ఇస్తున్నాం, మహిళల పేరుతో ఇస్తున్నాం, భూమి మీ పేరుతో ఇస్తున్నాం, ఇండ్లు మీ పేరుతో కట్టిస్తున్నాం, ఆస్తులు మీ పేరుతో ఇస్తున్నాం, డాక్రా కానీ మనం ఆదరణ కానీ ఇవన్నీ కూడా ఆధునికమైన పనిముట్లన్నీ కూడా మీ పేరుతోనే ఇస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే బ్యాంక్ లింకేజ్ 67,500 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ తీసుకున్నారు. అంటే 67,000 కోట్ల రూపాయలు తీసుకుని ఈ డబ్బులు మీరు ఉపయోగించి తద్వారా ఆర్థికంగా పైకి రావడానికి మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో నేను దీనికంతా కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే కట్టే బాధ్యత తీసుకుని పూర్తిగా వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవనోపాధి కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాం. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే మొన్ననే పసుపు కుంకుమ కింద 2,500 రూపాయలు ఇచ్చాం. ఈరోజు మళ్ళీ 3,500 రూపాయలు 98 లక్షల మందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడింది. నేరుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇది ఈ ప్రభుత్వం మహిళలను ఆదుకున్న విధానం. నేను ఎగ్జాక్ట్గా ఈరోజే ఇవ్వాలనుకుని ముందుగానే చెక్కులన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది ఆన్గోయింగ్ స్కీమ్ కింద అందరి అకౌంట్లకి డబ్బులు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేసుకుంటూనే మీరు వ్యాపారాలు కూడా చేయడం, చేతి వృత్తులకి ప్రాధాన్యత ఇవ్వడం, నేను మొదటి నుంచి నేర్పించిన విద్య మీకు ఇది. మీ గ్రామంలో ఉండే సహజ వనరులు కానీ ముడి సరుకుల ఆధారంగా ఏమేం చేయగలుగుతారో మీ చేతి వృత్తుల ద్వారా, లేకపోతే ఆధునిక పనిముట్లు ఉపయోగించి ఒక పచ్చళ్ళు కావచ్చు, చిన్న చిన్న బొమ్మలు కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, నచ్చిన పని మీరు చేసే పరిస్థితి రావాలి. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టం. నేను చూశాను మా తల్లిని. ఆ రోజుల్లో వంట చేయాలంటే కట్టెలు పోయి ఉండేది. ఓసారి కట్టెలు తడిసిపోయేటివి. ఆ కట్టెలు తీసుకొచ్చి పెడితే ఆ వంట రూమ్ పోతే మొత్తం కళ్ళ నీళ్లు బయట వస్తాయి. అంత బాధపడేవాళ్ళు. పొగంతా కడుపులోకి పోయేది. ఆ నుంచి అనారోగ్య సమస్యలు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ దీనికి బాధ్యత తీసుకున్న దీపం పెట్టి ప్రతి ఒక్క మహిళ వంట చేయాల్సింది వంట గ్యాస్తో తప్ప కట్టెల పొయ్యితో కాదని ఎప్పుడో మనం చేశాం.
దీనివల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు కానీ పరిష్కారమైన సమయం ఆదా అయింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో మరుగుదొడ్లు, ఒకప్పుడు ఆత్మగౌరవం కూడా దెబ్బతిని రోడ్డు మీద వచ్చి మరుగుదొడ్డికి వెళ్ళడం, చాలా అవస్థలు పడడం, ఓసారి అనారోగ్య సమస్యలు కూడా. డే టైం పొలాలనుంటే మరుగుదొడ్డి పోవడానికి ఇబ్బందులు ఉండేటివి. అలాంటి సమస్య నుంచి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్న వార్ ఫుటింగ్లు చేశాం. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% మరుగుదొడ్లు కట్టి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అసలు వచ్చేటివి చాలా ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉండేది కాదు. ఈరోజు ఏ ఇంట్లో ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ ఇంటికే ట్రైసైకిల్ వచ్చి చెత్తంతా కలెక్ట్ చేస్తున్నారు. మీ పశువుల కొట్టానికే ట్రైసైకిల్ వచ్చి ఎంత పేడుందో వేయి చేసి కాంపోస్ట్లో పెట్టి మళ్ళా మీరు యాప్ కొడితే మీ పొలానికి పంపించే బాధ్యత మేము తీసుకున్నామంటే కొన్ని కోట్ల మంది యొక్క మేనవర్స్ పని గంటల్ని సేవ్ చేయగలిగాను. ఆ సమయాన్ని ఉపయోగించి మీరు ఆర్థికంగా పైకొచ్చి పని చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈరోజు ఇంకోటి ఆలోచిస్తున్నా, మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు ఏదైతే అన్ని మండలాల్లో ఈరోజు ఒక చిన్న ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేస్తున్నాం. ముందు కాన్స్టిట్యున్సీలో 175 ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేశాం. అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాం. రోడ్డు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, మీరు చేసే వస్తువులు టెస్ట్ చేయడం కానీ, మార్కెట్ చేయడం కానీ, ప్యాకేజింగ్ కానీ, టెక్నాలజీ కానీ అన్నీ తయారు చేస్తాం. మీరు ఇంటి దగ్గర వస్తువులు తయారు చేసినా, ఇక్కడికి వచ్చి వస్తువులు తయారు చేసినా అవన్నీ కూడా నాణ్యత ఇవన్నీ కూడా పరిరక్షించి మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచం మొత్తం మీరు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించాలనేది నా ఆలోచన. తప్పకుండా దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పవిత్రమైన రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నా. దీనివల్ల మీకు ఇంట్లో పని చేసుకోవచ్చు. మీరు బట్టలు ఇంట్లో కొడితే ప్రపంచం అంతా పంపిస్తాం. ముడిసరుకు కావాలంటే మళ్ళా మనమే పంపిస్తాం. ఏ వస్తువైనా కావచ్చు. ఈరోజు ప్రకృతి సేద్యం ఉంది. ప్రకృతి సేద్యంలో కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మహిళలందరూ. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతి సేద్యం లేదు. 0.3% ప్రపంచం, భారతదేశం 0.6%. మన రాష్ట్రంలో 8% ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ ఆరోగ్య సమస్యలు చాలా పరిష్కారం అవుతాయి. ఈరోజు మనం తినే తిండి ఎరువులు, క్రిమిసంహారక మందులు, కెమికల్స్, ఇవి తినే ఆరోగ్యం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇవన్నీ ఉండవు. అవి లేకపోతే ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో హాస్పిటల్కి పోయే పని లేదు. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం అవుతుంది. అదే మరిగా మహిళలందరూ కానీ 1 కోటి మంది మీరు చొరవ చూపిస్తే మీరు తయారు చేసే వ్యవసాయ ఆధార ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మనం అమ్మచ్చు. అది పెద్ద మార్కెటింగ్ ఉంది. ఇది కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు Amazon.comలో, ఫ్లిప్కార్ట్ కానీ, స్నాప్డీల్ కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ చైన్స్లో మీరు అమ్మే పరిస్థితి వచ్చారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. ఏ వ్యక్తి కూడా ప్రారంభం చిన్నగానే ప్రారంభం అవుతుంది. కొంతమంది అనుకుంటారు మేము చదువులేదు కాబట్టి మేము చేయలేమని, చదువు ఉండేవాడు అనుకుంటారు మాకు డబ్బులు లేవు కాబట్టి మేము చేయలేమని. ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మీ మైండ్లో పడితే, మీరు కానీ నిరంతరం కానీ కష్టపడితే, పర్సిస్టెంట్గా, అంటే కొంతమంది ప్రారంభిస్తారు వదిలిపెడతారు, కొంతమంది మధ్యలో వదిలేసి ముందుకు పోతూ ఉంటారు. ఒకరు ఈ పని చేసి ఆ పని వదిలిపెట్టి ఇంకో పనికి పోతారు. అట్లా కాకుండా ఏదైనా ఒక పని అనుకుంటే శ్రద్ధగా మీరు కానీ రిపీటెడ్గా దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మీరు పనిచేస్తే మీకు అపజయం ఉండదు. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను ఎప్పుడు మాటలు చెప్పడం వరకే పరిమితం చేయను, దాన్ని అమలు చేస్తూ ఉంటాను. ఈరోజు మహిళా సాధికారత ఎందరూ ఉపన్యాసాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా ఇంట్లో నేను చేసి చూపించాననే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 91లో
నేను మా ఇంటి కోసం, కుటుంబం కోసం, నేను కూడా కుటుంబ సభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. అందుకే మొట్టమొదటిసారిగా నేను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక డైరీ పరిశ్రమను ప్రారంభించాను. నా పని చేసుకుంటూ ఎవ్రీడే 2 hours ఆ పని చేసేవాడిని. అది చిన్న పరిశ్రమగా స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి ప్రారంభించి 2 ఏళ్ళు అయ్యే లోపల నేను ఫైనాన్స్ రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. 8 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మా మిస్సెస్ని పిలిచి, ఈ రోజు నుంచి నీ కోసం, ఫ్యామిలీ కోసం పెట్టాం, ఇది మీరు చూసుకోవాలని చెప్తే, మొదట్లో ఆవిడకు కూడా అనుభవం లేదు, ఇష్టం కూడా లేదు. ఎప్పుడన్నా నేను డబ్బులు ఒక ₹1,00,000 ఇస్తే ఇంటి ఖర్చుల కోసం నాకు 1,00,000 అవసరం లేదు, ఈ నెలలో నాకు కావాల్సిన 50,000, ఈ 50,000 ఇమ్మని చెప్పి అడిగేది. అలాంటిది బిగినింగ్లో అయిష్టమైన, తర్వాత పోవడం మొదలుపెట్టింది. 27 ఏళ్లుగా ఆ కంపెనీ రన్ చేసి ఈరోజు ఒక బ్రహ్మాండమైన కంపెనీగా దాన్ని స్థాపించారు. ఆవిడికి పనికి బాధ లేదు, డబ్బులకు బాధ లేదు, గౌరవానికి లోపం లేదు. ఇప్పుడు ఆ కంపెనీతో ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా అప్పచెప్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ ఇద్దరు ఈ పనులు చూసుకుంటా ఉంటే, నేను లోకేష్ రాజకీయాల్లో ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా అలాంటి శక్తి సామర్థ్యాల్ని తెచ్చుకోవాలని, మీ గౌరవాన్ని పెంచే మార్గాల్ని మీరు ఆలోచించాలని, మీరు అది చేస్తే నేను పూర్తిగా మీకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో మెప్మా చాలా బాగా చేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో డాక్రా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంకొక పక్క ఆదరణ 2 పెట్టి 1,97,000 మంది మహిళలకి ఆధునిక పనిముట్లు ఇచ్చాం. వ్యవసాయ భూమి కొనుగోలు చేశాం. అలీప్ ఆర్గనైజేషన్ చాలా బాగా మహిళా పారిశ్రామికవేత్తలను విశాఖపట్నంలో, రాజమండ్రిలో భూములు ఇచ్చాం. సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఒక సెంటర్ పెట్టి వీళ్ళు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా చాలా బాగా పనిచేసే పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన మహిళలు, పిల్లల కోసం, ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలు, మీకు ఇది కూడా సెన్సిటివిటీ రావాల్సిన అవసరం ఉంది. 48,770 అంగన్వాడీలు ఉన్నాయి. మొన్నటి వరకు అంగన్వాడీలు చాలా అగమ్యగోచరంగా విధిలేని పరిస్థితుల్లో పిల్లలు పంపిస్తూ ఉంటే, ఈరోజు నేను ఆలోచించింది, ప్రతి ఒక్క అంగన్వాడీ ఎల్పీజీ కింద, ఏదైతే ఎల్కేజీ కింద పనిచేయాలి, ప్రీ స్కూల్ కింద పనిచేయాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అక్కడ పనిచేసే మహిళలకు 4,500 రూపాయలు జీతం ఉంటే 10,500 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్న అమృత హస్తం, గర్భిణీ స్త్రీలు తమనిపై అరుణ్ కుమార్ గారు చెప్పారు. మహిళల్లో అనిమియా, రక్తక్షీణత పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సింపుల్ కరెక్షన్స్, ఒక సజ్జలడ్డు తీసుకుంటే చాలా వరకు కరెక్ట్ అయిపోతా ఉంది. అది కూడా తీసుకోకుండా చాలా ఇబ్బంది పడి పరిశీలించి అన్న అమృత హస్త పెట్టాం. ఒక పూటైనా భోజనం పెట్టాలని చెప్పి మనం ముందుకు పోయాం. ఒకప్పుడు గర్భిణీ స్త్రీ, ఎవరైనా ఆడబిడ్డ గర్భం దాలిస్తే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ మహిళ పట్ల అందరూ కూడా, ఆ ఇంట్లో వాళ్ళందరూ శ్రద్ధ పెట్టేవాళ్ళు. కానీ రాను రాను అది కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే, కాదు ఈ గవర్నమెంటే చేయాలని సామూహిక శ్రీమంతాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇది. మహిళల్ని గౌరవించాలి, మాతృమూర్తిని గౌరవించాలని పెట్టాం. ఇంకొక పక్క పిల్లలకు బాలామృతం పెట్టాం. పిల్లలకు అన్నప్రాసం చేస్తాం కానీ డబ్బులుండే వాళ్ళు చేయడం, పేదవాళ్ళు వదిలిపెట్టడం ఎన్ని ఉంటే, కాదు ఇవి చేయాలని చెప్పి బాలామృతం పెట్టాం. ఇంకొక పక్కన 12-14 సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి టేక్ హోమ్ రేషన్ కింద వాళ్ళందరికీ ఇవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క కిషోరి వికాసం కింద ఈ యొక్క పిల్లలందరిలో ఒక అవగాహన పెంచాలని ట్రైనింగ్ కూడా పెద్ద ఎత్తున పెట్టాం. ఇటీవల మీరు చూస్తే అన్సైంటిఫిక్గా ఏదైతే మనం మెన్సెస్ అయినప్పుడు చాలా ఇబ్బందులు రావడం, బయట పోయినప్పుడు మీరు ఇబ్బందులు పడడం ఎన్ని జరుగుతూ ఉంటే, కాదు అని ఒక రక్షా కార్యక్రమం పెట్టి శానిటరీ నాప్కిన్ 120 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే పర్వాలేదు,
మా ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో దీనికి నాంది పలికిన ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులకి 20,000 రూపాయలు ప్రస్తుత సాయం చేశాం. ఇంకో పక్క వివాహానికి డబ్బులు ఇస్తున్నాం. మహిళా కమిషన్ మీరు చూశారు. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే, మహిళలకు అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా మహిళా కమిషన్ వెళ్ళి అక్కడ పరిస్థితి చక్కదిద్దడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కడాన నేను ఆలోచించాను, మనమందరం కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఎక్కడైతే మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ చేష్టల్లో చేయలేదు. కడాన కన్న బిడ్డలు కూడా తల్లిని గౌరవించలేని పరిస్థితి వచ్చింది. అందుకే నేను పెట్టాను తల్లికి వందనం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంవత్సరంలో కంపల్సరీగా ఆ రోజున అందరూ పిల్లలు ఆ స్కూల్లో ఉండే తల్లులను పిలిపించి వాళ్లకు పాదాభివందనం చేసే విధంగా, కాళ్ళు గడిగి వాళ్ళ ఆశీస్సులు తీసుకునే విధంగా శ్రీకారం చుట్టారంటే ఇది ఒక సాంప్రదాయంగా రావాలి. తల్లులకు పిల్లలు గౌరవం ఇవ్వాలి. అదే నిజమైన సాంప్రదాయం అనే ఉద్దేశంతో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఆడబిడ్డల పెళ్ళిళ్ళు ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. నేను ఒకటే ఆలోచించాను, తల్లిదండ్రులు అప్పు చేసి మీ మీద ఎప్పుడు విసుక్కుంటూ నీకోసం అప్పు చేశాం, మేము ఇబ్బందుల్లో పడ్డాం, ఇంకా అప్పులు ఉన్నాయి అని బాధపడేదానికంటే నేను ఆలోచించింది కాదు, ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లల పెళ్ళిళ్ళన్నీ ఈ ప్రభుత్వమే చేయాలని అన్ని పెళ్ళిళ్లకు పెళ్లి కానుకిచ్చాం. ముందే ఖర్చులు డబ్బులు ఇస్తున్నాం. కరెక్ట్గా పెళ్లి రోజున మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా టెక్నాలజీ ఉపయోగించి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద 200 రూపాయలు 2,000 రూపాయలు చేశాను. కన్న తల్లులకు అందరికీ ఒకటే చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మీ ఆత్మ గౌరవాన్ని పెంచాను. పిల్లలు చూసుకోకపోయినా కూడా. ఇంకో పక్క చంద్రన్న బీమా తీసుకొచ్చాను. ఇంట్లో నుంచి భర్త బయటపోయి ఎక్కడ రోడ్డు యాక్సిడెంట్లో కానీ ఏదో ఒక విధంగా చనిపోతే ఉన్న పళంగా ఆ కుటుంబం అనాథ అయిపోతూ ఉంది. ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ వస్తానే అందరికంటే ముందు బీమా మిత్రం మీ ఇంటికి వస్తారు.